ఈ 3 ఉంటే చాలండి, పిండి దింపాలు చాలా సింపుల్గా అయిపోతాయి. చాలామందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. అందులోనే కొంచెం బెల్లం నలగొట్టేసుకొని మెత్తగా చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం అంత పాలు స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా పిండిని కలిపేసుకుంటున్నాను. ఇలా ముద్దగా కలిపేసుకోవాలి. తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే 3 చేస్తున్నానండి. చూడండి, ఇలా తీసుకొని ఉండ చేసుకొని దాన్ని ఇలా గ్లాస్తోని స్ప్రెడ్ చేశాను. అప్పుడు షేప్ నీట్గా వస్తుందని. చూడండి, ఇట్లా రౌండ్గా చేసేసుకుంటే చాలా సింపుల్ అండి. పగుళ్ళు చూడండి ఎక్కడా కూడా లేవు, చాలా బాగా వస్తుంది. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. ప్రమిదలు అనేవి కొంచెం సేపు ఆరిపోతే చాలా బాగుంటాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చదనమాట, మనం పాలతో కలిపాం కదా పిండిని. చూడండి, ఇట్లా మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని